ఎలా చూడాలి పుల్లారావు గారు? దీని వెనకాల ఏ శక్తి ఉండి ఉండొచ్చు? వెనకాల చరిత్ర ఉన్నది, హిస్టరీ. మీరు నిన్న ఎందుకు జరిగింది, ఈవేళ మీరు అనాలిసిస్ చేస్తే, విశ్లేషణ చేస్తే చాలు. అసలు ఈవేళ ఉన్న బంగ్లాదేశ్ కారణం పాకిస్తాన్ రావటానికి 1906 నుంచి మీరు వెనక్కి చూస్తే, ముందర చూస్తే అక్కడే ఎక్కువ కమ్యూనల్ వైలెన్స్, మత వైలెన్స్ జరిగింది. మన నాయకులు, భారతదేశంలో ఉన్న నాయకులు ఢిల్లీ బేస్డ్ కాబట్టి స్వతంత్రం టైం పంజాబ్ బోర్డరు, పాకిస్తాన్ బోర్డరు, గుజరాత్ పాకిస్తాన్, రాజస్థాన్ పాకిస్తాన్, కాశ్మీరే చూశారు కానీ పక్కన చూడలేదు, పక్కన వదిలేశారు. ఆఖరికి మీరు ఎవరైనా చూడండి, ఆగస్ట్ 16, 1946 డైరెక్ట్ యాక్షన్ డే అని పెట్టారు ముస్లిం లీగ్. పెట్టి వేల మంది హిందువులు చంపేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఆప్ చేయలేదు, పోలీస్ చంపేశారు. అప్పుడు ఇంకా లాభం లేదు, పాకిస్తాన్ వెళ్ళిపోవాలని గాంధీ గారు అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళకి పెద్ద మార్పు వచ్చేసిందని మీరు అనుకోవటం, నేను అనుకోవటం అమాయకతనం. అది అలాగ ఉన్నది. 71లో ఏదో బంగ్లాదేశ్ అని మనం విడదీశాం. ఎందుకు విడదీశాం? పాకిస్తాన్ పోతాదని విడదీశాం. కానీ అది రివర్స్ ఉంది. ఇవాళ 71లో బంగ్లాదేశ్కి సాయం చేసి మనం తీసుకొచ్చింది 75 కల్లా పోయింది. ఎవరైతే ఆ షేక్ ముజిబుర్ రెహమాన్ వచ్చాడో వాళ్ళని చంపేశారు. తర్వాత ఇప్పుడు ఖలీదా జియాని చంపేశారు, హస్బెండ్ని చంపేశారు. ఖలీదా జియాన్ తర్వాత జైల్లో వేశారు. ఇప్పుడు హసీనా కూడా జైల్లో ఉన్నట్టే. ఆ దేశం చరిత్ర అది మీరు మర్చిపోతున్నారు. అదేదో అమాయకులు, ఏదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే ఏదో డబ్బులు వస్తే చాలు అని కాదు. చాలా వైలెంట్ ప్లేస్. ఎందుకు వచ్చింది నేను చెప్పలేదు. మన దేశంలో కూడా నక్సల్ బారీ ఎక్కడ వచ్చింది, బెంగాల్ నుంచి వచ్చింది. ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చరిత్ర మనకేంటంటే మిత్రులను మనం ఏరుకోగలం కానీ నేబర్స్ని మనం ఏరుకోలేం కదా. ఎవరు వచ్చి పక్కన ఉంటే మనం ఏం చేస్తాం? అడ్జస్ట్ అవ్వాలి. మనం ఖాళీ చేసి వెళ్ళిపోతావా? లేదు, బాగా చేస్తున్నాం. అప్పటి వరకు బంగ్లాదేశ్తో వాళ్ళు కమ్యూనల్ అవుతే ఎందుకు అవ్వకూడదు? అవనే అయితే పోతారు. తర్వాత మన ఇంట్రెస్ట్ ఏంటంటే మన దేశం బోర్డర్స్ కాపాడుకోలేదు. కరెక్ట్. దానిలో 47 నుంచి దాదాపు ఇప్పటి వరకు కాపాడుకోలేదు. మాటలు చెప్పారు, అది ఆప్ చేయాలి. వాళ్ళు వచ్చేసారు. 2-3 కోట్ల మంది బంగాల్లో కూర్చున్నారు, అస్సాంలో కూర్చున్నారు, త్రిపురలో కూర్చున్నారు, మేఘాలయలో కూర్చున్నారు, ఒరిస్సాకు వచ్చారు, బీహార్కి వచ్చారు. ఏమి చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా అక్కడి మాటలు చెప్పింది, కొద్దిగా బందోబస్తు చేసింది. మాకు ఫెన్సింగ్కి భూమి ఇవ్వలేదండి. 400 కిలోమీటర్లు వెళ్తున్నారు కదా ఆ మాట బెంగాల్లో. అవును, గజం చవకగా రైతుల నుంచి భూమి దొబ్బేమని చెప్తా ఉంటే ఎలాగిస్తారు? మమతా బెనర్జీ కూడా ఒక 400 ఎకరం, ఒక 400 కోట్లు కొని పారేయలేరా? సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వండి. ఎవరో బీజేపీని సపోర్ట్ చేశారంటే, నేను కూడా మోడీకి ఏం వ్యతిరేకం కాదు, గొప్ప నాయకుడు, చేయలేదు కదా. కానీ భూమి ఇవ్వలేదని ఫెన్సింగ్ మేము వేయలేకపోయాం, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వేస్తామంటే ఈలోపు జాతీయ భద్రత క్వశ్చన్ మార్కులో పడదా? వారే అంటున్నారు ఉగ్రవాదులకు నెట్వర్క్గా మారిందని, చొరబాటుదారులకు అలవాలంగా మారిందని. కరెక్ట్, మీరు ఫెయిల్ అవ్వారు. లాస్ట్ పాయింట్ చెప్తున్నా, మిత్రులు ఇద్దరు సీనియర్ పీపుల్ పక్కన ఉన్నారు. మనకి 1900 ఇందాక ఏం చెప్పా, మనకి విభజన వచ్చినప్పుడు బ్రిటిష్ ఈ బౌండరీ గీతలు 6 వారాల్లో గీస్తారు. 6 వారాలు పాకిస్తాన్, ఇది బంగ్లాదేశ్ది, అలాగే ఆ పక్కన గీసినప్పుడు ఆ పక్కన బోర్డర్కి అటెన్షన్ ఇచ్చారు, చక్కగా గీయించుకున్నారు, చక్కగా గీయించారు. ఈ పక్కన మీరు చూస్తే, మీ మ్యాప్ చూస్తే చిత్తగోంగ్ అనే సముద్రం పోర్ట్ ఉన్నది. 90% హిందువులు, 5% ట్రైబల్స్. అది మనకు రావాలి, మనకి ఇచ్చేసారని 1915 ఆగస్ట్ 15 అందరూ ఆనందపడితే అది పాకిస్తాన్కి ఇచ్చేసారు. ఇవాళ తగువంతా అక్కడే మనకు వచ్చింది కదా. వదిలేశారు, అశ్రద్ధ చేశారు, నిద్రపోయారు నాయకులు. ఇవాళ నిద్రపోతే 100 సంవత్సరాల తర్వాత పరిణామాలు వస్తాయి. కానీ కొంపే మొదలలేదు. ఇప్పుడు జియా వచ్చినోడు వాడు కూడా మనతో జాగ్రత్తగా లేకపోతే, గెలిస్తే వాడికే ఇబ్బంది. గిరిధర్ గారు, ఇప్పుడు భారతదేశం, భారత ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో అనేక మంది అధినేతలు చాలా